దేశంలోనే అత్యున్నత పురస్కారాలు పద్మ అవార్డులు. భారతరత్న తర్వాత ఆ స్థాయిలో వెలుగొంది ఈ అవార్డులంటే దేశ ప్రజలకు ఎంతో గౌరవం. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు ఇలా అనేక రంగాల్లో అసాధారణ ప్రతిభ కనిపించిన వారికి ఈ పురస్కారాలు అందజేస్తారు. రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన సర్టిఫికెట్, మెడల్ అందుకుంటే వచ్చే కిక్కే వేరు. ఇటీవల 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. వారిలో 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరికి ఈ అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం విశేషం. మందకృష్ణ మాదిగ, మిర్యాల అప్పారావు వంటి వారు పద్మశ్రీతో మెరిశారు. అయితే పద్మ అవార్డులు అందుకుంటే కోట్లు కుమ్మరిస్తారా? ప్రత్యేక ప్యాకేజీ ఏమైనా ఉంటుందా? చాలా మంది మదిలో మిదిలే ప్రశ్నే ఇది. కానీ నిజం తెలిస్తే షాక్ అవుతారు. పద్మశ్రీ అవార్డులు ప్రయోజనం శూన్యం. పద్మ అవార్డులకు ఎంపికైన వారికి కేంద్రం నుంచి రూపాయి కూడా రాదు. నగదు బహుమతి లేదు, అలవెన్స్లు లేవు, రైలు విమానాల్లో రాయితీలు అసలే లేవు. పేరు ముందు బిరుదు తగిలించుకోవడానికి కూడా వీల్లేదు. అంటే గొప్ప గౌరవం తప్ప గవ్వ కూడా ఉపయోగం లేదు. ఒకవేళ అవార్డు గ్రహీత ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వం పురస్కారాన్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అంతే. పద్మ అవార్డులు కేవలం గొప్ప గుర్తింపు మాత్రమేనా? ప్రయోజనాలు శూన్యమా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అయితే కేంద్రం షాక్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పద్మ అవార్డు గ్రహీతలకు కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఏకంగా 25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. అంతేకాదు నెలకు 25,000 పెన్షన్ కూడా ఇస్తామని చెప్పింది. అంటే కేంద్రం ఏం ఇవ్వకపోయినా రాష్ట్రాలు మాత్రం బొనంజా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి పరమవీర చక్ర, క్రీడల్లో రాణించిన వారికి ఖేల్ రత్న, అర్జున అవార్డులు, సాహిత్యంలో జ్ఞాన్పీఠ్ ఇలాంటి పురస్కారాల్లో భారీగా నగదు బహుమతులు ఇస్తారు. అర్జున అవార్డు గ్రహీతలకు 15 లక్షలు, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలకు 11 లక్షలు ఇస్తారు. నారీ శక్తి, బాల పురస్కారాల్లో కూడా లక్షల్లోనే ప్రైజ్ మనీ ఉంటుంది. మొత్తానికి పద్మ అవార్డులంటే గొప్ప గౌరవం. కానీ కేంద్రం నుంచి మాత్రం ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఇస్తే అది బోనస్ అంతే.